సత్యం మెటాస్ అవకతవకలు బయటపడిన తర్వాత ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సంస్థలకు అనుకూలంగా సర్కార్ తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ పెద్దలు ఎంత బొక్కారన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. మెట్రో రైలు టెండర్ను మెటాస్ దక్కించుకున్న తీరును వారు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు చక్రబంధలో చిక్కుకున్న సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సత్యం మెటాస్ల వ్యవహారం గుట్టురట్టైన తర్వాత ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతోంది. ప్రియాతి ప్రియమైన సంస్థలుగా భావించి సత్యం మెటాస్ సంస్థలపై ప్రభుత్వ పెద్దలు ఒలకబోసిన ప్రేమ ఊరికే పోలేదని తెలుస్తోంది. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులు అప్పగించడం, టెండర్ వ్యవహారాల్లో పెద్ద రాజకీయ కుంభకోణం చోటు చేసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయమై 3 నెలల కిందటే ఢిల్లీ మెట్రో చైర్మన్ శ్రీధరన్ హెచ్చరించడాన్ని వివిధ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కడప జిల్లాలో ఏకంగా 121 కోట్ల రూపాయల విలువైన రోడ్డు నిర్మాణ పనిని నామినేషన్ పై అప్పగించేశారు. ఇది పెద్దల అండదండలతోనే సాగిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు శ్రీధరన్ తొలుత సలహాదారుగా వ్యవహరించారు. అప్పట్లో రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నప్పుడే ఇక్కడి లోపాయకారి వ్యవహారాలను ఆయన పసిగట్టేశారని, ప్రాజెక్టులో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్న ఓ అధికారి చరిత్ర అవినీతిమయమని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అతన్ని ఈ బాధ్యత నుంచి తొలగించాలని శ్రీధరన్ సూచించారని తెలుస్తోంది. ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించి ఆ అధికారి ద్వారానే అన్ని ముఖ్యమైన పనులు నడిపిందని ఆరోపణలు వస్తున్నాయి. మెట్రో రైలు కోసం 12,132 కోట్ల రూపాయల వ్యయమవుతోందని అప్పట్లో అంచనా వేశారు. మెటాస్ తో పోటీపడిన రిలయన్స్ తమకు 2,811 కోట్ల రూపాయలిస్తేనే ప్రాజెక్టును చేయగలమని టెండర్ వేయగా తమకు 3,100 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఎస్ఆర్ కన్సార్టియం కోరింది. మ్యాగ్నా ఆల్మోర్ తాము ప్రభుత్వానికి 250 కోట్లు ఎదురిస్తామని చెప్పగా మెటాస్ కన్సార్టియం ఏకంగా 30,000 కోట్ల రూపాయలు ఎదురు చెల్లిస్తామని ముందుకు వచ్చింది. హైదరాబాద్ స్థాయిని బట్టి మెట్రో ద్వారా వచ్చే రాబడి విషయంలో అందరికీ అంచనాలు ఉంటాయి. మిగతా వారికంటే అంత ఎక్కువ మొత్తాన్ని మెటాస్ కోట్ చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల నుంచి ప్రత్యేక సమాచారం, హామీలు ఉండడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. మెట్రో రైలును పొడిగించడం ద్వారా ఆ ప్రాంతంలోని తన ప్రైవేటు భూముల విలువలను 4-5 రెట్లు పెంచుకునే రహస్య అజెండా బీఓటీ ఆపరేటర్ కు ఉన్నట్లు స్వయంగా శ్రీధరన్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు ప్రాతిపదిక ఉందనే విషయాన్ని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు. సాగునీటి పనులను పూర్తి చేసే విషయంలో మెటాస్ పనితీరు ఘోరంగా ఉన్నా దానికి వేలాది కోట్ల రూపాయల పన్నులు దక్కాయి. వీటికి పెద్దల ఆశీస్సులే కారణమనే వాదన వినిపిస్తోంది. బందర్ పోర్టు, విశాఖ భూముల విషయంలోనూ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతోనే మెటాస్, సత్యం సంస్థలకు అనుకూలంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొద్ది రోజుల కిందట కడప జిల్లాలో 121 కోట్ల రూపాయల విలువైన నామినేషన్ పనిని ఇచ్చిన తీరు ప్రభుత్వ పెద్దలకు మెటాస్ పై ఉన్న ప్రేమకు నిదర్శనమని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. 250 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును మెటాస్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 30 కిలోమీటర్ల రాష్ట్ర రహదారి ముంపునకు గురవుతోంది. దీని స్థానే కొత్తగా రోడ్డును నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలోని 0 కిలోమీటర్ నుంచి 30 కిలోమీటర్ల వరకు, అంటే మంగాపట్నం నుంచి కె సుగుమంచిపల్లి వరకు కొత్త రోడ్డును నిర్మించాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు సాగునీటి శాఖ చేపట్టింది కాబట్టి కొత్త రోడ్డు నిర్మాణ వ్యయాన్ని అదే శాఖ భరించాల్సి ఉంది. దీనికి అనుగుణంగానే ఈ రోడ్డుకు 121 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. రోడ్ల నిర్మాణంలో సాగునీటి శాఖకు అనుభవం లేదు కాబట్టి ఈ పనిని పూర్తిగా R&Bకి అప్పగిస్తే బాగుండేదని ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. సాగునీటి శాఖ అధికారులు అలా చేయలేదు సరికదా. రిజర్వాయర్ పనులు చేస్తున్న మెటాస్ కి ఈ ప్రాజెక్టును నామినేషన్ పని మీద అప్పగించాలంటూ ఆ శాఖలోని ప్రాజెక్టుల విభాగం చీఫ్ ఇంజనీర్ గత ఏడాది జూన్ 5న ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గత ఏడాది ఆగస్టులో 6వ తేదీన కడప జిల్లా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో మెటాస్ కు రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును నామినేషన్ మీద ఇవ్వడానికి ఆయనే ఆమోదముద్ర వేశారు. R&Bలో ₹1,00,000 పైబడి పని చేయాల్సి వస్తే బహిరంగ టెండర్లు పిలవాలి. 10 లక్షల రూపాయలకు పైబడి పనులకు ఈ టెండర్లు ఆహ్వానించాలి. మెటాస్ విషయంలో ఈ పట్టింపులు లేకపోవడం అనుమానాలను బలపరుస్తోంది. గండికోట ప్రాజెక్టు కోసం 2004లోనే పరిపాలనాపరమైన అనుమతినిచ్చారు. 2007 మార్చి నాటికి దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. పరిపాలన అనుమతికి ముందే ఈ రిజర్వాయర్ పరిధిలో ముంపు ప్రాంతాలను గుర్తించారు. ఇందులో రాష్ట్ర రహదారి కూడా ఉందని అధికారులకు తెలుసు. అప్పుడే ఈ రోడ్డు స్థానే కొత్త రోడ్డు నిర్మాణ స్థలాన్ని గుర్తించి తదనుగుణంగా అలైన్మెంట్ ను సిద్ధం చేసి నిర్మాణ పనిని R&Bకి అప్పగిస్తే నిబంధనలకు అనుగుణంగా టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్ కు పనిని అప్పగించడం, రోడ్ల నిర్మాణం పూర్తి అవడం కూడా ఇప్పటికే జరిగిపోయి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.
121 కోట్ల రూపాయల విలువైన రోడ్డు నిర్మాణం పనికి ఈ టెండర్లను పిలిస్తే కాంట్రాక్టు సంస్థలు పోటీపడి అంచనా కంటే తక్కువకే పనిని చేయడానికి కూడా ముందుకు వచ్చి ఉండేవి. ఇవేవీ పట్టించుకోకుండా రిజర్వాయర్ పని పూర్తిగా వచ్చిన తరుణంలో హడావుడిగా నామినేషన్ మీదే పనులను అదే సంస్థకు అప్పగించడం వల్ల అక్రమాలు జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. నాణ్యత కూడా కొరవడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.